నమస్కారం. ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ సంస్కృతి పైన, తెలంగాణ అస్తిత్వం పైన ఒక తీవ్రమైనటువంటి దాడిని కొనసాగిస్తున్నది. అందులో భాగంగానే మన తెలంగాణ తల్లిని మార్చి కాంగ్రెస్ తల్లిని దాని ప్లేస్లో తీసుకురావడం జరిగింది. అట్లాగే తెలంగాణ చేతిలో ఉన్నటువంటి బతుకమ్మని కూడా మార్చేసి అసలు బతుకమ్మకు తెలంగాణకు సంబంధం లేదు, బతుకమ్మకు తెలంగాణకు ఏమాత్రం కూడా సంబంధం లేదని చెప్పేసి అలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు, బెల్లయ్య నాయక్ గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నాను, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మీరు అంటా ఉన్నారు ఇది కేవలం వరంగల్ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే ఆడేవాళ్ళు, అసలు బహుజనులకు, దళితులకు, ఆదివాసులకు ఈ పండుగతో సంబంధం లేదు, ఇది కేవలం అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పండుగ అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. అగ్రవర్ణ స్త్రీలు మాత్రమే ఆడేవాళ్ళని చెప్పి మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఇలా నిజంగా అది అగ్రవర్ణాల స్త్రీలు ఆడే ఆట అయితే మీరు మార్చేవాళ్ళే? మీరు బతుకమ్మను మా తెలంగాణ తల్లి చేతుల్లో లేకుండా చేసేవాళ్ళ? బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి, తెలంగాణ సంస్కృతి నుంచి వేరు చేసేవాళ్ళ? మీరు దాన్ని మా మీద రుద్దేవాళ్ళు కారా? ఇలా అది బహుజనుల ఆడబిడ్డల యొక్క ఆడే పండగ కాబట్టి మీరు దాన్ని ఇలా తెలంగాణ నుంచి దాన్ని వేరు చేయాలని, బతుకమ్మను తెలంగాణను వేరు చేయాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణను, బతుకమ్మను వేరు చేయగలుగుతారా మీరు? తెలంగాణ సంస్కృతి నుంచి బతుకమ్మ సంస్కృతిని వేరు చేయగలుగుతారా మీరు? ఇలా నేను అడుగుతా ఉన్నాను, అద్దంకి దయాకర్ అన్న, ఇలా బెల్లన్న మీరు అడుగుతా ఉన్నాను, మీరు ఎటుపోతూ ఉన్నారు? మీరు ఇలా తెలంగాణ నుండి బతుకమ్మను మీరు వేరు చేయదలుచుకున్నారా? బతుకమ్మ సంస్కృతి, బొడ్డెమ్మ సంస్కృతి ఇదేమన్నా బ్రాహ్మణీయ మనువాద సంస్కృత? ఈ దేశంలో అసమానతలను పెంచి పోషించినటువంటి బ్రాహ్మణీయ మనువాద సంస్కృత? అద్దంకి దగ్గర నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. మీరు మాట్లాడితే భోజన సంస్కృతి, ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడతారు కదా, మీరు మనువాదానికి వ్యతిరేకంగా మాట్లాడతారు కదా. బెల్లన్న మీరు కూడా అట్లే మాట్లాడుతున్నారు. ఇలా తీజ్ పండగ మన ఆడబిడ్డలు ఆడే పండగ కదా, మన లంబాడ స్త్రీలు, గిరిజన స్త్రీలు ఆడబిడ్డలు ఆడే పండగ కదా. ఇలా బతుకమ్మను భోజనాలు ఆడలేదా? మరి మా అమ్మలు ఎవరు? మా అమ్మ ఆడింది కదా బతుకమ్మని, మా అక్క ఆడింది కదా బతుకమ్మని. మీరు వేరు చేయగలుగుతారా? నేను చిన్నప్పుడు మా అక్క బతుకమ్మ ఆడనీకి పోతుంటే, బొడ్డమ్మ ఆడనీకి పోతుంటే సద్దిని నేను తీసుకుపోయేది. ఎంత గొప్ప పండుగ. దాన్ని మీరు తెలంగాణ సంస్కృతి నుంచి, భోజన సంస్కృతి నుంచి మీరు వేరు చేయగలుగుతారా? అసలు ప్రకృతిని పూజించడము, అమ్మ తల్లిని పూజించడము, అమ్మను పూజించడము అంటే అది భోజన సంస్కృతి కాదా? అది ఆదివాసీ సంస్కృతి కాదా? అది హరప్ప సంస్కృతి కాదా? అది సింధు నాగరికత నుంచి రాలేదా? అది ద్రవిడ సంస్కృతిలో భాగంగా కాదా? బ్రాహ్మణీయ సామ్రాజ్యం నుంచి తను తాను కాపాడుకుంది కదా తెలంగాణ. ఎటుపోతున్నారు మీరు? ఇలా తెలంగాణ సంస్కృతి నుంచి ఇలా బతుకమ్మను వేరు చేయదలుచుకున్నారా మీరు? ఈ తెలంగాణ నేల అనేక సంస్కృతుల కలయిక, సహజీవన సంస్కృతికి నిలయం ఈ తెలంగాణ. ఒక బతుకమ్మ, ఒక పీర్ల పండుగ, ఒక పోషమ్మను, మైసమ్మను పూజించే సంస్కృతి, బోనాల సంస్కృతి, ఇవన్నీ కూడా ప్రకృతిని, అమ్మ తల్లుల్ని పూజించడం. ప్రకృతిని, అమ్మ తల్లుల్ని పూజించడం అంటే అది సింధు నాగరికత, మూలవాసుల నాగరికత. కాబట్టి ఇలా మీరు భోజన సంస్కృతిని ఇలా మరి నాశనం చేయడం కోసమే మీరు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, బతుకమ్మ సంస్కృతి అది భోజనాల సంస్కృతి, బతుకమ్మ సంస్కృతి అది బీసీల సంస్కృతి. బతుకమ్మను ఆడడం అంటే ఆడబిడ్డల్ని గౌరవించుకోవడం, తల్లుల్ని గౌరవించడం, పితృస్వామ్య వ్యవస్థని వ్యతిరేకించడం, సమానత్వానికి గుర్తుగా చూడడం. కాబట్టి ఇవాళ మీరు ఇట్లాంటి తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ఔన్నత్యాన్ని మరి మీరు పూర్తిగా సమూలంగా నాశనం చేయడం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకోసం మేము చెప్తా ఉన్నాము, ఈ తెలంగాణ నేల శైవ మతానికి, వైష్ణవ మతానికి, సూఫీ మతానికి, బౌద్ధ జైన సంస్కృతుల కలయిక ఈ తెలంగాణ సంస్కృతి. ఇలా సహజీవన సంస్కృతి, ఆడబిడ్డల్ని గౌరవించే సంస్కృతి. ఇలా ఆడబిడ్డల్ని గౌరవించే సంస్కృతిని మీరు వ్యతిరేకించడం అంటే ఖచ్చితంగా తెలంగాణను వ్యతిరేకించడమే. కాబట్టి ప్రజలారా, ఆడబిడ్డలారా, మీరు అర్థం చేసుకోండి. ఇలా మీరు కవితమ్మను వ్యతిరేకించడం కోసము, లేకపోతే కేసీఆర్ను వ్యతిరేకించడం కోసము, టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించడంలో భాగంగా
ఇలా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ అస్తిత్వాన్ని ఇలా మేము మొత్తం కూడా వ్యతిరేకిస్తామనే పద్ధతిలో మీరు వెళ్తా ఉన్నారు. తెలంగాణ ఆత్మ నుంచి మీరు దూరం అవుతా ఉన్నారు. కాబట్టి ఇలా మేము చెప్తా ఉన్నాము, కవితమ్మ ఏదైతే ఈ బతుకమ్మ సంస్కృతిని ఇలా తెలంగాణలో మరొకసారి బతుకమ్మ ద్వారా తెలంగాణ ఉద్యమంలో వారు ముందుకు తీసుకొచ్చారు. తెలంగాణ ఉద్యమానికి బతుకమ్మను ఒక ఉద్యమంగా మార్చి, సాంస్కృతిక ఉద్యమంగా మార్చి అద్భుతంగా ఆడబిడ్డలందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో వారు భాగస్వామ్యం చేశారు. కాబట్టి ఇవాళ మీరు ఆడబిడ్డలు వ్యతిరేకించే, కవితమ్మను వ్యతిరేకించే క్రమంలో మీరు ఆడబిడ్డలందరూ కూడా దూరం చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఖచ్చితంగా కవితమ్మ చేసే పోరాటానికి, ఆడబిడ్డలు చేసే పోరాటానికి ప్రతి తెలంగాణ బిడ్డ, ప్రతి మగబిడ్డలందరూ కూడా, ప్రతి అన్నదమ్ములందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను వేడుకుంటాను.